ఈరోజు మనం BCMAలో వేరియస్ డిసిప్లిన్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ గురించి చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్. ఫస్ట్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్స్, బ్రిడ్జెస్, టవర్స్, డ్యామ్స్, స్ట్రక్చర్స్ డిజైన్ ఆఫ్ ఏ బ్రాంచ్ ఆఫ్ వర్క్. అంటే బిల్డింగ్స్, బ్రిడ్జెస్, టవర్స్, డ్యామ్స్ లాంటి స్ట్రక్చర్స్ని డిజైన్ చేయడం ఈ బ్రాంచ్ యొక్క వర్క్ అని అర్థం. వీటిలో మెయిన్ వర్క్స్ చూసుకుంటే కనుక బిల్డింగ్ డిజైన్, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, లోడ్ క్యాలిక్యులేషన్, ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ స్ట్రక్చర్స్. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా బిల్డింగ్స్ అండ్ డ్యామ్స్ని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో మెయిన్ వర్క్స్. అండ్ ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక అపార్ట్మెంట్స్, స్టేడియంస్. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక జియోగ్రాఫికల్ ఇంజనీరింగ్. జియోగ్రాఫికల్ ఇంజనీరింగ్ అంటే సాయిల్ యొక్క ప్రాపర్టీ స్టడీ చేసి ఫౌండేషన్ సేఫ్గా డిజైన్ చేస్తారు. ఇందులో మనం మెయిన్ వర్క్స్ చూసుకుంటే కనుక సాయిల్ టెస్టింగ్, ఫౌండేషన్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ, రిటైనింగ్ వాల్స్. అండ్ నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మనం బిల్డింగ్ ఫౌండేషన్స్, టన్నల్ సపోర్ట్ సిస్టమ్. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అంటే రోడ్స్, హైవేస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, వాటిని ప్లాన్ చేసి డిజైన్ చేస్తుంది ఈ యొక్క బ్రాంచ్లో. ఇందులో మెయిన్ వర్క్స్ చూసుకుంటే కనుక మనం హైవే డిజైన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, రైల్వే ప్లానింగ్, ఎయిర్పోర్ట్ రన్వే డిజైన్. రోడ్స్ అండ్ రైల్వే ట్రాక్స్ లేకపోతే ఏమవుతుంది, మనకి యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఆ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఒక మెయిన్ వర్క్ ఇది. అండ్ నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక నేషనల్ హైవేస్ అండ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కనుక మనం ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్. ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ అంటే ఎన్వైర్మెంట్ని ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్కి రిలేటెడ్ బ్రాంచ్ అనమాట ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ అంటే. నెక్స్ట్ ఇందులో మెయిన్ వర్క్స్ చూసుకుంటే కనుక మనం వాటర్ ట్రీట్మెంట్, స్వేగేజ్ ట్రీట్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్. నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక డ్రైనేజ్ సిస్టమ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకుంటే కనుక వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్. వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ అంటే వాటర్ని స్టోరేజ్ చేసుకొని అండ్ డ్యామ్స్, క్యానల్స్ని డిజైన్ చేస్తారనమాట. ఇందులో మెయిన్ వర్క్స్ చూసుకుంటే కనుక డ్యామ్ కన్స్ట్రక్షన్, క్యానల్ సిస్టమ్స్, ఫ్లోట్ కంట్రోల్స్. నెక్స్ట్ వీటిలో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక రిజర్వియర్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనమాట. నెక్స్ట్ సిక్స్త్ చూసుకుంటే కనుక కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అంటే కన్స్ట్రక్షన్ని, ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేసి మేనేజ్ చేసి సూపర్వైజ్ చేయడం ఈ యొక్క బ్రాంచ్ వర్క్ అనమాట. నెక్స్ట్ ఇందులో మెయిన్ వర్క్స్ చూసుకుంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కాస్ట్ ఎస్టిమేషన్, సైట్ సూపర్విజన్, షెడ్యూలింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక ఇందులో మనం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్. నెక్స్ట్ సెవెంత్ చూసుకుంటే కనుక సర్వేయింగ్. సర్వేయింగ్ అంటే ల్యాండ్స్ని మెజర్మెంట్స్ చేసి అండ్ మ్యాపింగ్స్కి యూజ్ చేస్తారనమాట ఇందులో. దీని యొక్క మెయిన్ వర్క్స్ చూసుకుంటే కనుక ల్యాండ్ సర్వేయింగ్, మ్యాపింగ్, నెక్స్ట్ లెవెల్ క్యాలిక్యులేషన్, GPS సర్వేయింగ్. నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక లేఅవుట్ ప్లానింగ్, రోడ్ ఎలిజిమెంట్. నెక్స్ట్ ఎయిత్ చూసుకుంటే కనుక మనం అర్బన్ అండ్ టౌన్ ప్లానింగ్. అర్బన్ అండ్ టౌన్ ప్లానింగ్స్ అంటే సిటీస్ అండ్ టౌన్స్ని ప్రాపర్గా డెవలప్ చేయడానికి ఈ బ్రాంచ్ని యూజ్ చేస్తాము అన్నమాట. నెక్స్ట్ మెయిన్ వర్క్ చూసుకుంటే కనుక సిటీ ప్లానింగ్, రోడ్ నెట్వర్క్స్, డ్రైనేజెస్ సిస్టమ్స్, స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక స్మార్ట్ సిటీస్, రెసిడెంటల్ లేఅవుట్స్. నెక్స్ట్ లాస్ట్లో ఇలాగా డయాగ్రామ్ గీయండి, లేదు అంటే ఫస్ట్లో గీసిన
పర్లేదు. ఫస్ట్ మీరు హెడ్డింగ్స్ గీసాక తర్వాత ఈ డయాగ్రామ్ గీయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్ ఉంది. సో ఛానల్ మొత్తం ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.